ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి కదా, స్విచ్ ఆఫ్ ఎందుకు చేసాడు? ఎందుకు ఆ? చెప్తా హలో 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 ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేయలేవు? ఎందుకు చెప్తా ఏంది ఎందుకు చెప్తా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి కదా. ఎందుకు చెప్తా ఆ? నువ్వు ఫోన్ ఇవ్వడానికి సిద్ధమైనావు, అట్లాంటప్పుడు ఎందుకు మాట్లాడాలి నువ్వు? వద్దు, నువ్వు నాకు నేనే వద్దు అనుకుంటున్నావు, నువ్వేంది? నేను ఇచ్చింది చెప్పా ఇస్తానన్నా నేను ఇచ్చిన ఫోన్. నేను ఇయ్యమంటున్నా కదా, నేను ఇయ్యకద్దానంటలే, ఇయ్యు అంటున్నా. మా చెల్లె రమ్మని ఇస్తా. అదే మా చెల్లె ఇంటికి వస్తుంది. ఎక్కడికి? మీ ఇంటికా? నా దగ్గరికి. మీ ఇంటికి తోలుతలే, మీ ఇల్లు ఉంది కదా ఒకటి, అలా తోలుతా. నా దగ్గరికి లేదు లేదు, మీ ఇంటికే తోలుతా. మీ ఇంటికి తోలుతా. నువ్వు ఏడు ఉంటున్నావు? మీ అన్న సారీ, మీ ఇంట్లోనే కదా నువ్వు ఉంటుంది, మీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు. నేను ఉండేది మా అన్న ఇంట్లో. అదే మరి మీ ఇంటికే తోలేస్తా. లేదు ఒకటి, నువ్వు సండే రోజా, సండే మీ అన్న ఊరికేనాక ఆ రోజు మీ కోడలికి నువ్వు వాతలు పెట్టినావు, అంటే వాతలు కాదని క్యాండిల్ అడిపినాను. ఎందుకు చెప్పాలా అది? ఎందుకు చెప్పాలా? నీ ఎంబడోడు పడ్డాడట, పడితే చెప్పొద్దు అని చెప్తా ఏమో అంటాడట. నువ్వు ఏమో కథలు చేసింది కాబట్టి, నువ్వు ఈ గురించి ఏమో చెప్తున్నావు కాబట్టి క్యాండిల్ అడిపినావు, అవునా కదా? సండే రోజు నీ ఎంబడి కూడా పడ్డాడు, ఏమో చేసినావు, కథలు చేయంగా దొరికినట్టాను. దానికి చెప్తాను, ఫోన్ చేయంగా ఏమో ఫోన్ మాట్లాడినా ఎట్లనో దొరికినట్టాడు. దానికి చెప్తా అంటే చెప్పకు అని చెప్పేసి దాన్ని భయపట్టించి దాన్ని క్యాండిల్ అడిపినావా దాని మీద? సండే రోజు అన్నావు కదా నువ్వే, క్యాండిల్ అడిపినా, క్యాండిల్ దానికి సురుకు ఇట్లా పెట్టినా అనుకుంటే ఏమో అన్నావు కదా. ఎప్పుడా? మొన్నరా? అదే మీ కోడల్ని చివాట్లు పెట్టినావు కదా, చివాట్లు అదే క్యాండిల్ అడిపినావు కదా, చేతుల మీద కాళ్ళ ఏమో క్యాండిల్ అడిపినావు కదా. అదే చెప్తున్నా. నేనేం చేసిన? ఏం చెప్తే దొరకట్లేదు నన్ను? అదే ఏం పడుతుందంటే అందుకే చెప్తా నేను ఇట్లా చెప్తా, మీ అన్నకి చెప్తా అంటే నువ్వు భయపడి చెప్పకు అని చెప్పేసి హింసించినావు. ఏం నాకేం తెలుసు, అందుకే హింసించినట్టేనా పాపం పిల్లని. పండుగ బట్టలకి పండుగ పండుగ